కృష్ణ జాగ్రత్త. ఓకే. నేను అర్థం చేసుకోగలనక్క. నువ్వొక తల్లివి. కృష్ణ తప్పిపోయిందని తెలిసి నువ్వెంత కంగారు పడ్డావో నేను చూశాను. ఏ తల్లి మనసైనా అలాగే కంగారు పడుతుంది. ప్రతి క్షణం తన బిడ్డ గురించి ఆలోచిస్తుంది. థ్యాంక్ గాడ్ మన కృష్ణ తిరిగొచ్చేసింది. అలాగే నీ మనసులో ఉన్న భయం కూడా పోయింది. మనం ఇప్పుడు గుడికి వెళ్ళేది కూడా దేవుడికి థ్యాంక్స్ చెప్పడానికే కదా. ఆయన మన కృష్ణని తిరిగి క్షేమంగా తీసుకొచ్చినందుకేగా. కానీ అక్క, నాకొక విషయం చాలా విచిత్రంగా అనిపిస్తోంది. నువ్వు చెప్పావు కదా కృష్ణకి కలిసిన జంగిల్ అంకుల్ వేరెవరో కాదు సాగరే అని. ఈ విషయం నమ్మలేకపోతున్నాను నేను. నువ్వు సరిగ్గా చెప్పావు కరుణ. ఎవరైనా అయ్యుండొచ్చు. లండన్లో చాలా మంది ఉంటున్నారు, సాగర్ ఒక్కడే ఉండటం లేదు కదా. నేను పిచ్చిదాన్ని, అందుకే ఇలా అనుకుంటున్నా. ఎగ్జాక్ట్లీ. లండన్లో ఇంకా చాలా మంది ఉంటారు, సాగర్ ఒక్కడే ఉండట్లేదు కదా. అయినా ఒకవేళ అతను సాగరే అనుకో, అప్పుడు తను మన ఇంటికి రావాలి కదా. మరి బయట నుండే ఎందుకు వెళ్ళిపోతాడు? నాకేమనిపిస్తుందంటే అక్క, నువ్వేదేదో ఆలోచిస్తున్నావని. అమ్మా, నా జడ ఊడిపోయింది, కాస్త కడతావా? ఇలారా. అది సరే కృష్ణ, అసలు మీ జంగిల్ అంకుల్ చూడటానికి ఎలా ఉంటారు? ఆయన నేచర్ ఎలా ఉంటుంది? అతను చాలా సీరియస్ గా ఉంటాడు. అలాగే ఎవరితోనూ ఎక్కువ మాట్లాడరు. నేనే మాట్లాడుతూ ఉన్నాను, ఆయన మౌనంగా వింటూ ఉన్నారు. అతని ఫేస్ చూస్తేనే తెలుస్తుంది అతనికి అసలు జోక్స్ వేయడమే రాదని. ఒక్క నిమిషం. అదిగో వస్తుంది. అరే వస్తుంది. అరే అదిగో వస్తుంది. రాణివు వచ్చేసి స్మైల్ చూసావా? అలాగే నేను తనతో గొడవ పడ్డానికి చాలా ట్రై చేశాను, కానీ అతనికి గొడవ పడ్డం కూడా రాదు. ప్రేమ అంటే ఏంటో తెలుసా నీకు? ఇక్కడ ఏ పిచ్చితనాన్ని, ఏ వెరితనాన్ని, అసలు దేనిని ప్రేమ అంటారో తెలుసా నీకు గంగా? నీకు తెలుసా, మేమిద్దరం దంసరాజ్ ఆడుకున్నాం. దాంతో అతను ఓడిపోయాడు. తనకు అసలు కోపం కూడా రాలేదు. అదే ఆ ప్లేస్ లో ఇంకెవరైనా ఉంటే వాళ్ళ కోపం వస్తుందా రాదా? అలా చేస్తే విరిగిపోతుందిరా. విన్నావా నువ్వు? నీకు ఇప్పటికీ అనిపిస్తుందా సాగరే ఆ జంగిల్ అంకుల్ అని? కృష్ణ ఇప్పుడు చెప్పినవన్నీ విన్న తర్వాత నాకు ఒకటే అనిపిస్తుంది, ఆ వ్యక్తి సాగరయ్యే అవకాశమే లేదని. అస్సలు అనిపించటం లేదు కదా. అమ్మా, జంగ్లీ అంకుల్ నాకేం చెప్పారంటే నన్నెప్పుడు కలవరని చెప్పారు. సరిగ్గా చెప్పారు కదా అతను అక్కడ లండన్ లో ఉంటున్నారు, నువ్వేమో ఇక్కడ బెనారస్ లో. ఎలా కలుస్తావు నువ్వు అతన్ని? నువ్వు ఇక అతన్ని మర్చిపో. ఎక్కువ గుర్తు చేసుకుంటే ఎక్కువ బాధ కలుగుతుంది. గుర్తు చేసుకుంటే ఎవరికైనా బాధ కలుగుతుందా ఏంటి? నువ్వు చూస్తూ ఉండమ్మా, నేను జంగ్లీ అంకుల్ తప్పకుండా కలుసుకుంటా, పక్కా. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? ఎందుకంటే నాకు తెలుసు ఇలాగే జరుగుతుంది. సాగర్ ఏమైంది? సాగర్ ఏమైంది? ఎందుకు గుడికి రావడం లేదో చెప్తావా లేదా? లేదు మమ్మీ, నేను ఈ బనారస్లో ఉండలేను. ఇక్కడ ప్రతి అడుగులోనూ ఎన్నో జ్ఞాపకాలున్నాయి, అవన్నీ నాకు బాధ కలిగిస్తున్నాయి. నేను ఈ ఊర్లో అసలు ఉండలేను. నాకు తెలుసు సాగర్, నాకు కూడా ఇక్కడ ఉండడం చాలా కష్టంగా ఉంది. ఆ ఇంట్లో ఉండడం, ఆ ఇల్లు ఒకప్పుడు మన ఇల్లు. అలాంటిది గెస్ట్లా ఉండాలంటే మనసుకి ఎంత బాధ కలుగుతుందో అర్థం చేసుకోగలను. కానీ నువ్వు కూడా అత్తయ్య గారు రమ్మన్నారంటే సరే అన్నావు కదా. లేదు మమ్మీ, నానమ్మ మనసు కష్టపెట్టకూడదని నేను ఒప్పుకోవాల్సి వచ్చింది. నాకు తెలుసు సాగర్, నువ్వు అత్తయ్య సంతోషం కోసం ఒప్పుకున్నావు. కానీ అక్కడికి వెళ్ళి ఉండాల్సిందే కదా. అవును మమ్మీ, మనం ఆ ఇంటికి వెళ్ళాలి. కానీ ఎక్కువ రోజులు అక్కడ ఉండకూడదు. అయినో జోయాతో కలిసి ఒకే ఇంట్లో ఉండడం నీకంత సులభమైన విషయం కాదని తెలుసు నాకు. నేను అసలు ఇక్కడ ఉండాలనుకోవడం లేదు. అలాగే గంగకి దూరంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాను.
కానీ ఇక్కడ ప్రతి వస్తువులోనూ తన జ్ఞాపకాలే నిండి ఉన్నాయి మమ్మీ. అవి ఎప్పుడూ నా వెంట పడుతూనే ఉన్నాయి. చూడు, నాకు చాలా పనులున్నాయి, ఇంటికి వెళ్దాం. పద పద. లేదు, నేను ఎక్కడికి రాను. నేను కాసేపు ఇక్కడే ఉంటాను. అన్నట్టు కృష్ణ, నేను నీకు ఇష్టమైన లడ్డూ తీసుకురావాలనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇంటికెళ్ళి ప్రశాంతంగా కూర్చొని తినొచ్చు. వద్దు, నాకేం కేక్ తినాలని లేదు. అలాగే నేను ఇంటికి కూడా రాను. కృష్ణ, చాలా ఎక్కువ చేస్తున్నావు. మొండితనం మంచిది కాదు. పద, ఇంటికి వెళ్దాం. కరుణ, నువ్వు వెళ్ళి లడ్డూ తీసుకురా. మేము సైకిల్ స్టాండ్ దగ్గర కలుస్తాం. పద. లేదమ్మా, నాకు రావాలని లేదు. ప్లీజ్ కృష్ణ, ప్లీజ్ వదులమ్మా. బాబు, ఒక అరకిలో లడ్డూలు పార్సిల్ చేయండి. థ్యాంక్ యూ బాబు. ఈ సాగర్ ఇంకా అత్తయ్య ఎటు వెళ్ళిపోయారో అర్థం కావడం లేదు. పూజకు కూడా గుళ్ళోకి రాలేదు. సాగర్కి లడ్డూలంటే చాలా ఇష్టం, సంతోషిస్తాడు. నువ్వు పని చేయి, వెళ్ళు. నేను లడ్డూలు తీసుకొస్తాను. అమ్మ సాగర్ కార్ దగ్గరికి వచ్చేస్తారులే, సరేనా? సరే. బాబు, ఒక అరకిలో లడ్డు ప్యాక్ చేయి. ఇదేంటి 10 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చినట్టున్నాడు? అలాగే సాగర్, మనం త్వరలోనే తిరిగి వెళ్ళిపోదాం. చాలా త్వరగా. అత్తయ్యని చూడాలనే కోరికుండేది కదా మనకి, అది పూర్తి అయిపోయింది. ఇంకా కేవలం ఒక్కసారి సుప్రియతో ప్రదీప్తో మాట్లాడాల్సిందుంది. వాళ్ళిద్దరి మధ్య ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నాను. నువ్వు చూసావు కదా, సుప్రియ ప్రదీప్ పక్కపక్కనే ఉండి కూడా ఒకటిగా ఉండలేకపోతున్నారు. ఒక విచిత్రమైన దూరం పెంచుకుంటున్నారు. వాళ్ళిద్దరితో ఒకసారి మాట్లాడి వాళ్ళ ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాను. అసలు ఏం జరిగింది వాళ్ళిద్దరి మధ్య, ఇంత దూరం ఎందుకు పెరిగింది అని. ఏంటి బాబు, మీరు నాకు 10 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చారు, ఇదిగోండి. ఇక్కడేం చేస్తున్నావు? భయపడకు, నేనేన్ని వెంటపడట్లేదు. నేనిక్కడికి కృష్ణ గంగక్కతో కలిసి గుడికొచ్చాను. గంగ ఇక్కడే ఉందా? ఆ, అయితే గందరగోళం అవుతుంది. సాగర్ కూడా ఇక్కడే ఉన్నాడు. సాగర్ సాగర్ ఇక్కడున్నాడా? ఆ, సాగర్ ప్రస్తుతం ఇక్కడే ఉన్నాడు. ఓ మై గాడ్! ఒకవేళ గంగక్క సాగర్ ఒకరికొకరు ఎదురుపడ్డారంటే అప్పుడేమవుతుంది? పదమ్మా, ప్రదీప్ అనే మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. పద కృష్ణ, అమ్మా, నేను రానని చెప్పాను ఇలా కదా. మొండి కేయకూడదు. జంగ్లీ అంకుల్, ఆ నోట్ ఎక్కడుంది? లేదు, అది నా దగ్గర లేదు. నా దగ్గరికి రాలేదు. మీ దగ్గరికి రాలేదా? అంటే దీనికి అర్థం ఏంటో తెలుసా? ఏంటి దాని అర్థం? అంటే అర్థం మన ఇద్దరం మళ్ళీ కలుసుకుంటామని.